వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చుట్టం అని నమ్మితే భూమి కబ్జా పెట్టాడు. ప్రతి ఒక్కరికి న్యాయపరమైన అంశాలపై అవగాహన అవసరం. కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం సురక్షితంగా లేదు. నా పేరు పలుగుల శ్రీవాణి. మా అత్తగారు ఊరు వాసాల. మరి మా అమ్మ వాళ్ళది భువనగిరి. మా అమ్మ వాళ్ళ భువనగిరి అయితే మా తాత సంపాదించిన ఆస్తి మా డాడీకి రావాలి. మా డాడీకి 2 భార్యని, ఫస్ట్ భార్య బిడ్డని, సెకండ్ భార్యకి 2 బిడ్డలు కొడుకు. అయితే ఈ పోదంచెట్టి వెంకటేష్ అన్నట్టయినా మా నాయనమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు. ఈ భూమి గొడవలు అవుతుంటే నేను అగ్రిమెంట్ చేసుకొని నేను ప్లాట్లు కొడతా అని చెప్పి వచ్చి మా ఊరికి వచ్చిండు. వాసాల మరికి వచ్చి, నేను నాకంటే చిన్నోడైనా, వానక్క నీకేం కావాలంటే ఏమిస్తావు మామ అంటే, ఇట్లా గొడవలైన అన్నీ అయినాక నీకు 8 ప్లాట్లు 80 లక్షలు ఇచ్చే కూర్చుని నాది వానక్క, నీకు ఇస్తా, నువ్వు అగ్రిమెంట్లో సంతకం పెట్టు వానక్క అంటే పెట్టిన తర్వాత 2 ఏళ్ళు అయినాక అది క్యాన్సిల్ అయింది అన్నాడు. ఇంకో అగ్రిమెంట్ వానక్క అంటే సరే అని పెట్టినాక ఇంకో అగ్రిమెంట్ వానక్క అది కూడా క్యాన్సిల్ టైం అయిపోయిందంటే పెట్టినాక పార్టీషన్లలో పెట్టుకుంటున్న విషయం నాకు చెప్పలే. నాకు అమ్మతోడు నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తలేడు. అప్పటిదాకా ఫోన్లు లేపిండు. ఆ 3వసారి అగ్రిమెంట్లో పెట్టొచ్చినాక ఫోన్లు ఎత్తలేడు. ఇంటికి పోతే దొరుకుతలేడు. ఆయన భార్యకు కూడా 2 సార్లు కలిస్తే మామయ్యకే ఫోన్ చేయరా నామన్నది. ఇక కలుస్తలేడు, ఇక లేపుతలేడు, ఏం చేస్తలేడు. నాకు ఇక దమక్ ఖరాబ్ అయ్యి భువనగిరి రోడ్లు మా వాళ్ళు ఉండి ఫోన్లు చేసి, వాణి ప్లాట్లు అమ్ముతున్నారు నీకు తెలుసా అంటే, అయ్యో రామా అని చెప్పి వచ్చి కేసు వేసినా కూడా అమ్ముకుంటున్నా అంటే, ఆ కేసు వేసినప్పుడు తెలిసి నాకు పార్టీషన్ల మీద పెట్టించుకున్నాను. ఇక ఆ రోజు నుండి కొట్లాడుతూనే ఉన్నా, అడుగుతూనే ఉన్నా. లాస్ట్కి ఇక వీడు ఇట్లా కాదని మల్లన్న దగ్గర పోయినా, మల్లన్న అట్లా చెప్పిండు. లాస్ట్కి వచ్చి ఎలక్షన్ల ముందట వాళ్ళ ఇంటి ముందట సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక చక్కగా పోయి మల్లన్న కాళ్ళక్కడ కూర్చుండట. ఈమె మైక్ ఇట్లా ప్రెస్ మీట్ అవన్నీ పెట్టకుండ్రి, నేను ఆమెకు చేయాలి చేస్తా అన్నా అని చెప్పిండు. సరిగా పెద్ద మనిషి చెప్పిండు అనేసి 6 రోజులు ఎయిమ్స్ హాస్పిటల్, బీబీనగర్ హాస్పిటల్ అడ్మిట్ అయినా. కనీసం చూడనీకి ఫోన్ ఏది లేదు. మా బాబాయ్లే కానీ వాడే కానీ ఏది లేదు. బయటకు వచ్చినాక ఇక 2 నెలలైంది 3 నెలలైంది. మల్లన్న ఫోన్ కూడా రెస్పాన్స్ అవుతలేడు. పోదంచెట్టి కానీ రిలేషన్ అని నమ్మినా కానీ బయటోడైతే నేను అంత ఈజీగా నమ్మకూడదు. సర్వే నెంబర్లు 211, 213, 217 సర్వే నెంబర్లు. 5 ఎకరాల చిల్లర వచ్చింది. అందులో నాకు సగం రావాలి. కానీ సగానికి కూడా ఆశపడలే. నాకు ఇస్తా అన్నదే ఇమన్నా. వాళ్ళు కూడా ఊరగాదు, మా డాడీ కుట్టినలే కదా అని చెప్పి నేను ఓపిక పట్టిన. 8 ప్లాట్లు 80 లక్షలు అని చెప్పి ఇస్తూనే లేడు. ఇంతవరకు ముఖం కాని రాలేదు. ఇక ఏమన్నా చేస్తే మొన్న పోలీస్ స్టేషన్కి ఇచ్చాడు. ఈ రీల్స్ చేస్తే 10:30 వరకు మీ పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్. ప్లాట్లు 80 లక్షలు ఇస్తా అన్నదే ఇవ్వమంటున్నా. వాడు ఇవ్వకున్నదే ఇవ్వమంటున్నా. ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నా, మీ రాజకీయమో ఏ రాజకీయం నీ దాకా వచ్చిందో తెలియదు కానీ నా 8 ప్లాట్లు 80 లక్షలు ఇవి రేవంత్ అన్న. నేను కోరుకునేది ఒక్కటే, నేను సగం అడుగుతలేను. 8 ప్లాట్లు 80 లక్షలు అడుగుతున్నా. నా ఊళ్ళో వెండిపోటు ఓడిచిరు రేవంత్ అన్న. నాకు న్యాయం జరగాలన్నా, నీకు దండం పెడతాన్నా. కాకపోతే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి. పైసలు ఇస్తా నేను తిన్నానా, ఏమైనా కొనుక్కున్నానా, ఏమైనా చేసినా మా ఊర్లో ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి కదా అన్న. దండం పెట్టి చెప్తున్నా రేవంత్ అన్న, నా ప్లాట్లు మా అయ్య ఆస్తి నేను తినాలి. నా పిల్లలు నేను చాలా కష్టంలో ఉన్నాను. నాకు షుగరు, బీపీ, మొన్న సూసైడ్ ఐటమ్ చేసిన నుండి కూడా ఆరోగ్యంగా లేను. మా బిడ్డ దగ్గరనే ఉంటున్నా. అందరు కనకరించాలి, నా మీద దయ చూపియండి. నేను కోరుకునేది 8 ప్లాట్లు 80 లక్షలు. Hello, this is Advocate Anindita Pal, founder of Fair Legal and Consultancy LLP. I am into this profession for 16 years. I have management background plus masters of criminology and forensics from NALSA. Our team and our firm deals with all various type of cases, matrimonial cases, child custody, DRT matters, consumer loans, medical negligence, criminal, civil, both type of cases we deal with. Now today's topic is, what are the rights women should know before marriage? In India, marriage is a very big occasion and it's a very big part of life.
So before marriage, all women should have some basic knowledge about what are the fundamental rights. One thing, before marriage you should go to a marriage counselor or any advocate to know your basic rights. Whether you are a Hindu or a Muslim or from any religion, it doesn't matter. There are some rights which the law of India is giving to you. You should follow that and you should know about that. You have the right of inheritance your property despite your marital status. You have right to be a child. Your body is your property. So there no one can force you to have child or to abort child. No one can abuse you without physical, verbal or financial. Domestic violence is totally prohibited. You should have total independence in handling your finances. You should be given independence in dealing with your parents and responsibility towards parents and many other rights you have. So before you get married, I would suggest every woman to go and get a counseling from any family counselor or advocate to know your rights. ఎవరు అటెండెన్స్ తీసుకున్నారు ఏంటనేది తీసుకున్నది రెండోది ఏంటంటే వీళ్ళు అటెండెన్స్ కూడా 10 మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు, ఒక బేబీని ఒకసారి ఇచ్చినప్పుడు వీళ్ళు రికగ్నైజ్ చేయలేదు. ఒక 10 మంది ఉన్నప్పుడు మీరు చూసుకోవాలి, 1-4 సార్లు అడిగి ఎవరు వీళ్ళ తాలూకనా ఏందనేది అడిగి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఇవ్వాలి. వాళ్ళు కన్వీనియంట్ వాళ్ళు ఉంటారు, ఆ టైంలో ఉండరు. ఎవరు పర్సనల్ పేరెంట్స్ వాళ్ళు ఉన్నారో లేరో అడిగి ఇవ్వాలా. మా బేబీ ముందు ఇచ్చేసారు, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, మీరు ఆ మెడిసిన్ వెళ్ళి వాళ్ళు వాడతారు, లేకపోతే తల్లి పాలే ఇస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, మేమేం చేయాలా? ఏం చేయాలి చెప్పండి. ఇచ్చారు ట్యాక్స్ ఉన్నాయి కదా, ఎన్ని నిమిషం, 1 నిమిషం చాలమ్మా ఏదైనా జరగడానికి. సుప్రియ అది సుప్రియ లేరు కదా అసలు. మా మదర్ ఏడే ఉంది, నుంచి ఏడే కూర్చోండి. అక్కడే కూర్చొని చదువుకోలేని కూడా స్టాఫ్ గా చేసేది వాళ్ళు అడిగితే నాకు చదువు రాదంటున్నా. కాబట్టి వాళ్ళు చదువు వాళ్ళకి చదువుకు పని ఉంది. ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా అంత మాత్రం చదువుకున్నాళ్లే కదా, వాళ్ళు కూడా. మేము అడిగిన తర్వాత అప్పుడు కూడా తీసుకురావాలి. మేము అడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు తీసుకొస్తున్నారు. ఏది మా బేబీ అంటే వస్తుంది అని గుమ్ముగానే ఉన్నారు. మేము అడిగిన తర్వాత అప్పుడే తీసుకొచ్చారు. మోసం అనేది ఉండదు. బేసిక్ ఏంటంటే 16 మంది బేబీస్ నేను చెప్పేసి 16 మంది బేబీస్ వాళ్ళకంతా ట్రీట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏముంది ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది.
ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి చిన్నపిల్లల గురించి ఆలోచించాలా, ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొట్టున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొట్టున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకునే పరిస్థితి లేదు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.